హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ అంటే సారు అసలేం జరిగిందంటే అని చెప్పబోతుంటే పారు ఒరేయ్! ఏం జరగలేదు. ఏం జరగలేదండి. వీడు ఊరికే అని అంటా ఉంటే కార్తీక్ ఆ! ఊరికే ఎందుకంటాం పారు? సార్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే దాసు మామయ్య కనిపించుకోకుండా పోవడానికి కారణం ఎవరైనా కిడ్నాప్ చేసుంటారేమో అని పారు టెన్షన్ పడుతుంది. అనగానే శివనారాయణ దాసు వచ్చాడని, గుళ్ళో కలిసాడని దశరథ నాకు చెప్పాడు కదా! అయితే కిడ్నాప్ ఏంటి? అని అడుగుతా ఉంటే కార్తీక్ ఇప్పుడొచ్చాడులేండి సార్. రాకముందు కథ చెప్తున్నాను అని అంటాడు. అప్పుడు పారు నువ్వే కథలు చెప్పొద్దురా! అనగానే కార్తీక్ కొన్ని కథల్లో నిజాలుంటాయి పారు. అవి మనుషులకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నీ దగ్గర అలాంటి కథలేమైనా ఉన్నాయా? అనగానే పారు అబ్బే లేవుగా అని అంటది. వెంటనే కార్తీక్ మరి ఇంత ఒత్తిడెందుకో అని అంటా ఉంటే పారు ఆలోచించి సుమిత్ర కోసం తల్లికి ఆపరేషన్ చేయించాలని జోష్న టెన్షన్ పడుతుంటే దాంతో పాటు నేను కొంత టెన్షన్ పడుతున్నాను. అందుకే ఈ మెడిటేషన్ అని అంటా ఉంటే కార్తీక్ ఇందులో అంత చెప్పుకోలేంది, దాచుకోలేంది ఏముంది అని అడుగుతా ఉంటే పారు ఏరా ఏ మీ తాతకు మాత్రం టెన్షన్ లేదా? కావాలంటే అడుగు. ఏవండీ మీరు చెప్పండి అనగానే శివనారాయణ పారిజాతం చెప్పింది నిజమేరా. సుమిత్రకి ఆపరేషన్ పూర్తయి తను మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు ఈ గాబరా తప్పదు అని అనేసి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. కార్తీక్ వెటకారంగా నైస్ ఎస్కేపింగ్ పారో అని అంటాడు. జోష్న ఏమో ఏదైనా అడగాలనుకుంటే సూటిగా అడుగు బావా. అడుగుతాను పెద్ద మేడం గారు. సమయం వచ్చినప్పుడు అడగాల్సిన దానికంటే గట్టిగానే అడుగుతాను. ఆ! ప్లీజ్ కంటిన్యూ యువర్ మెడిటేషన్ ఫర్ యువర్ మనశ్శాంతి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే పారు వీడేంటే మనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. చూస్తుంటే మన గుట్టంతా వీడికి తెలిసినట్టే ఉంది అని అంటా ఉంటే జోష్న తనలో తను నా అనుమానం ఇదే గ్రాని. దాసు బావకి దీప పుట్టిక గురించి చెప్పేశాడా? డాడీలో మార్పుకి కారణం ఇదేనా? అని అనుకుంటూ ఉంటది. ఇటు దశరథ దీపాని సుమిత్ర రూమ్‌కి తీసుకెళ్తా ఉంటాడు. రా అమ్మా అనగానే ఎక్కడికి నాన్న అని అంటది. నువ్వు రా చెప్తాను అని తీసుకెళ్తాడు. సుమిత్ర నిద్రపోతా ఉంటది. అక్కడికి కార్తీక్ కూడా వచ్చేస్తాడు. దశరథ కొందరికి కొన్ని నిజాలు తెలియకపోతే ఇలాగే హాయిగా నిద్రపోతారు. కానీ కొందరికి తెలిసిన నిజాలు చెప్పుకునేంత వరకు నిద్ర రాదమ్మా. చక్కగా టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని మీ అమ్మ హాయిగా నిద్రపోతుంది. ఎందుకో తెలుసా? తన కూతురు తనని కాపాడుతుంది అనే నమ్మకం తనకొచ్చింది. మరి ఆ కూతురెవరో తెలియాలి కదా! మామూలుగా అయితే బిడ్డకి తండ్రెవరో తెలియదు. తల్లి మాత్రమే తెలుస్తుంది. బిడ్డకి తండ్రిని పరిచయం చేసేది కూడా తల్లే. ఇదిగో మీ నాన్న అని వేలెత్తి చూపించకపోతే బిడ్డకు కూడా తండ్రెవరో తెలియదు. కానీ నా కథని దేవుడు కొత్తగా రాశాడు. ఈరోజు నేను ఓ కన్న తల్లికి కన్న కూతుర్ని పరిచయం చేయబోతున్నాను. దీప కంగారు పడుతూ నాన్నా అని అంటది. నిజమేనమ్మా. మీ అమ్మకి నిన్ను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. కార్తికేమో మావయ్య అత్తయ్యకి మెలకువ వస్తే అని అంటాడు. అప్పుడు దశరథ రానివ్వురా. నేనైతే చెయ్యాలనిపించింది చేస్తాను. సుమిత్ర సుమిత్ర దీపే మన కన్న కూతురు. నువ్వు ఏ దేవుణ్ణి ఏ వరం అడిగి ఈ బిడ్డకి జన్మనిచ్చావో తెలియదు కానీ తను మాత్రం దేవుడి సమక్షంలోనే తన పుట్టుక గురించి ఎవరికీ తెలియకూడదు అని మాట తీసుకుంది. తనే గనక ఆ పని చేయకపోయి ఉంటే నీకు ఈ పాటికి నిజం తెలిసి 24 గంటలు అయ్యుండేది అని అంటా ఉంటే దీప కంగారు పడుతూ మనం ముందు బయటికెళ్దాం రండి నాన్న. నాన్న అని అంటా ఉంటే దశరథ నువ్వు తన కోసం ఏం చేయబోతున్నావో తనకి తెలియదు. దీప అంటే ఎవరు? ఎవరో తనని తల మీద కొట్టబోతుంటే ప్రాణాలు కాపాడిన మనిషే అనుకుంటుంది మీ అమ్మ. కానీ తను ప్రాణాలు కాపాడింది తను ప్రాణం పోసిన మనిషే అని తనకి తెలియాలి కదా మీ అమ్మకి. మరోసారి తన ప్రాణాలు కాపాడ్డానికి ఈ బిడ్డే తన గడప తొక్కింది అని తెలియాలమ్మా. కానీ ఎలా తెలియాలి? ఎవరు చెప్పాలి? నిన్నటి వరకు భార్య బ్రతుకుతుంది అని నమ్మకం లేని నీ నాన్నకి చూసావా ఇప్పుడెంత ధైర్యం వచ్చిందో? ఈ ధైర్యం ఎవరిచ్చారో మీ అమ్మకి తెలియాలి అనగానే కార్తీక్ మామయ్య ముందు మనం బయటికెళ్దాం రా అని అంటాడు.
వెంటనే దశరథ, నేను నా కూతురు గురించి నా భార్యతో మాట్లాడుతున్నాను అని అంటా ఉంటే కార్తీక్, దీప నువ్వురా అని చేపట్టుకుని తీసుకెళ్తా ఉంటే దశరథ, ఒరేయ్, ఒకప్పుడు ఇలాగే సుమిత్ర కళ్ళు తెరవడానికంటే ముందే నా కూతుర్ని ఎవరో తీసుకుపోయారు. ఇప్పుడు నువ్వు తీసుకుపోతున్నావా అనగానే కార్తీక్, అప్పుడు తీసుకెళ్ళింది స్వార్థంతో, ఇప్పుడు తీసుకెళ్తుంది భయంతో. చెప్పేస్తే ఏమవుతుందిరా అని దశరథ్ అంటా ఉంటే కార్తీక్, మీలాగే చాలా మంది అనుకుంటారు మావయ్య. ఎందుకు నిజం చెప్పేయొచ్చు కదా, చెప్తే ఏమవుతుంది అనుకుంటారు. నిజం చెప్పేస్తే మనకి భారం దిగిపోతుంది, కానీ అవతల వాళ్ళకి భారం అప్పుడే మొదలవుతుంది. ఒక 5 ఏళ్ల పిల్లాన్ని తీసుకొని ఓ తల్లి జాతరకెళ్ళింది. పిల్లాడు తప్పిపోయాడు. ఒక 5 ఏళ్ల తర్వాత ఎవరో ఆ కుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చి వీడే నీ కొడుకు అన్నారు. 10 ఏళ్ల వయసున్న కొడుకుని చూసి తను పడ్డ 5 ఏళ్ల బాధని మర్చిపోతుంది. మరో 5 ఏళ్ల తర్వాత ఓ 15 ఏళ్ల వయసున్న కుర్రాడు ఇంటికొచ్చి నేనే నీ కొడుకుని అన్నాడు. వాడే అసలైన కొడుకు అని ఆ తల్లికి అర్థమైంది. చూడగానే 10 ఏళ్లు వెనక్కెళ్ళిపోయింది. అదే జాతర. తప్పిపోయిన తన బిడ్డ కోసం అదే ఏడుపు. కొడుకును పట్టుకొని కూలబడిపోయిన తల్లి మళ్ళీ లేవలేదు. కాసేపటి తర్వాత ఎవరో చెప్పారు ఆవిడ చచ్చిపోయింది అని. బాధని మోయడానికే కాదు, ఆనందాన్ని కూడా మోయడానికి గుండె చాలా గట్టిగా ఉండాలి మావయ్య. తను ఏదీ మొయ్యలేదు. అది నాకు నీకు మాత్రమే తెలుసు. ముందు అత్తకి ఆపరేషన్ జరగాలి. తను పూర్తిగా కోలుకున్నాకే మనం నిజం చెప్పాలి. దీపా, పద అని దీపం తీసుకుని వెళ్ళిపోతాడు కార్తీక్. దశరథ సుమిత్రను చూస్తూ కూర్చొని అలా ఉండిపోతాడు. ఇటు పారు ఇంకా జోష్న హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటారు. పారు, ఆ కార్తీక్ గాడు ఛాన్స్ తీసుకొని మనతో ఆడేసుకుంటున్నాడే అనగానే జోష్న, మనలో యూనిటీ లేకపోతే మనతో ఎవ్వరైనా ఆడుకుంటారు అని అంటది. అప్పుడు పారు, నీకు సపోర్ట్ చేస్తానని చెప్పాను కదా అనగానే జోష్న, అయితే ఒక కాఫీ చెప్పు అని అంటది. ఎవరికి అని పారు అడుగుతా ఉంటే, ఇంకెవరికి, మన ఇంటి పని మనిషికి అనగానే పారు నవ్వుకుంటూ, ఆ దీపా, ఒక కాఫీ తీసుకురా అని అంటది. నవ్వుకుంటూ, నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందే. కాఫీ తెమ్మంటావు, అది తాగి షుగర్ సరిపోలేదని మొహానికి వేసి కొడతావు, అంతే కదా అని నవ్వుతా ఉంటే జోష్న, ఐ లవ్ యూ గ్రాని, నువ్వు మళ్ళీ ఫామ్లోకి వచ్చావు అని అంటూ ఉంటే పారు, దీప కంట్లో నీళ్లు చూసి ఆ కార్తీక్ గాడు ఏడవాలి, ఏం చేస్తావో చెయ్యి అని అంటది. జోష్న ఏమో, చేయాల్సింది నేను కాదు నువ్వే అని అంటా ఉంటే దీప వస్తా ఉంటది. పారు సైగ చేస్తుంది, అగో వస్తుంది వస్తుంది అని సైగ చేస్తుంది. ఇద్దరు కామైపోతారు. దీప వచ్చి కాఫీ అనగానే, మా గ్రాణికి అని జోష్న అంటది. పారు, నువ్వు కాదే తాగాల్సింది అనగానే, నువ్వు తాగ్రాని అని అంటది. పారు తనలో తాను, ఇదేదో ప్లాన్ మార్చినట్టుంది అని అనుకుంటా ఉంటది. దీప పారిజాతానికి ఇవ్వబోతుంది. జోష్న కాళ్ళడ్డు పెడుతుంది. కాఫీ వెళ్ళి పారు మీద పడిపోతుంది. పారు, అయ్యయ్యో, ఆ అమ్మా అని లేచి అరుచుకుంటూ, దీపా, ఏంటిది చూసుకోవా అని అంటా ఉంటే జోష్న కళ్ళు నెత్తికెక్కి కావాలని మీద పోస్తే, చూసుకోవా అని అడుగుతావేంటి అని సైగ చేస్తుంది ఇంకా తిట్టు అన్నట్టు. దీప, నాకు మీ కాల్ తగిలింది అని అంటా ఉంటే పారు, కావాలని నువ్వు పోసి నింద నా మనవరాల మీద వేస్తావా, నిన్ను అని కొట్టబోతుంది. అక్కడికి దశరథ్ వచ్చి, పిన్ని అని గట్టిగా అంటాడు. పారు ఆగిపోతుంది. దీప మీద ఎందుకు చేయెత్తుతున్నావు పిన్ని అనగానే పారు, చూడు దీప ఏం చేసిందో. ఏం చేసింది అని దశరథ్ అడుగుతా ఉంటాడు. అక్కడికి కార్తీక్ ఇంకా శివనారాయణ వచ్చేస్తారు. కాఫీ తెమ్మని అడిగితే మీద పోసింది. వెంటనే దీప, అదిగా చిన్నయ్య గారు, పెద్దమ్మాయి గారి కాలు తగిలింది అనగానే దశరథ, నేనిప్పుడు నిన్ను సంజాయిషి అడిగానా, చెప్పు దీప, నేనిప్పుడు నిన్ను సంజాయిషి అడిగానా అనగానే జోష్న, ఏంటి డాడీ మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు అని అంటది. దశరథ సీరియస్గా, నువ్వు మాట్లాడుకు. దీపకి నువ్వు కాలెందుకు అడ్డు పెట్టావు, నిన్నే అడిగేది. దీపకి నువ్వు కాలెందుకు అడ్డు పెట్టావు అని గట్టి గట్టిగా అడుగుతా ఉంటే కార్తీక్, మావయ్య అని అంటాడు. నువ్వు ఆగరా, ఇక్కడ నేను తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. చెప్పు జోష్న, కాలెందుకు అడ్డు పెట్టావు అని అంటా ఉంటే జోష్న, నేనేమైనా దీప పడిపోవాలని కాలు అడ్డు పెట్టానా, మొబైల్ చూసుకుంటూ కాలు ముందు పెట్టాను, చూడకుండా నేను పెట్టినట్టే తను తన్నుకుంది అనగానే దశరథ, అంటే జరిగిన దాంట్లో దీప పొరపాటు లేదనే కదా. ఆరు మెల్లిగా, చూసుకోవాలి కదా దశరథ అని అంటది. నేను నీతో మాట్లాడలేదు, జోష్నతో మాట్లాడుతున్నాను. శివనారాయణ,
అంత సీరియస్ అవుతున్నావేంటి దశరథ అని అడుగుతాడు. అప్పుడు దశరథ, కాసేపు నువ్వలాగే ఉండు నాన్న. నేను కొందరికి కొన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి అనగానే జోష్న, ఎవరికి ఏం అర్థమయ్యేలా చెప్పాలి డాడీ అని అంటూ ఉంటే దశరథ, చెప్పు పిన్ని, జరిగిన దాంట్లో దీప పొరపాటు ఉందా లేదా అనగానే పారు, ఎందుకు లేదు, కింద చూసి నడుచుంటే కాఫీ నా చీర మీద పడుండేదే కాదు. అలాగైతే తప్పు నీదే పిన్ని. నేను తప్పు చేశానా అని అంటది. అవును పిన్ని, తప్పంతా నువ్వే చేసావు అని అంటా ఉంటే కార్తీక్ తనలో తాను, మావయ్య ఆవేశం చూస్తా ఉంటే నిజాలన్నీ అందరికీ ఇప్పుడే చెప్పేసేలా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. పారు ఏమో, నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. నువ్వేం తప్పు చేసావో నీకు తెలియదా పిన్ని అని అంటా ఉంటే పారు తనలో తాను, ఓరి దేవుడో, దాసు దశరథకి ఏమీ చెప్పలేదు కదా అని అనుకుంటూ ఉంటది. జోష్న ఏమో తనలో తాను, డాడీకి నిజం తెలిసే ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటది. దశరథ, చెప్పు పిన్ని, నువ్వు ఏ తప్పు చేశావో నీకు తెలియదా అనగానే పారు, నాకేం అర్థం కావట్లేదు దశరథ అని అంటది. వెంటనే దశరథ, అయితే నేను అర్థమయ్యేలా చెప్తాను అనగానే కార్తీక్, సార్, ఏదో చిన్న పొరపాటు జరిగింది అని అంటా ఉంటే దశరథ, చిన్న పొరపాటు ఏంటి సార్, చాలా పెద్ద పొరపాటే జరిగింది. అదృష్టం కొద్దీ దీప కింద పడలేదులే కానీ జోష్న కాలు తగిలి దీప కింద పడిపోయి ఉంటే ఏం చేసేవాడివి ఆరు మెల్లగా, అప్పుడు దీప తప్పవుతుంది గాని నాదెలా తప్పవుతుంది దశరథ అని అంటది. దశరథ, ఈ మాట నన్ను అడుగుతున్నావా పిన్ని, నువ్వేం తప్పు చేసావో నీకు తెలియదా అని అంటూ దాసు అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. నాకు కళ్యాణికి పుట్టిన బిడ్డే జోష్న. మా అమ్మ కావాలనే తన మనవరాల్ని నీ ఇంటి వారసురాల్ని చేసింది అని అంటాడుగా. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటాడు. చెప్పు పిన్ని, నువ్వేం తప్పు చేశావో నీకు తెలియదా అని అంటా ఉంటే దీప తనలో తాను చూస్తుంటే బిడ్డల్ని మార్చింది పారిజాతం గారని ఎక్కడంటారో అని భయమేస్తుంది అని అనుకుంటూ ఉంటది. దశరథేమో, చెప్పు పిన్ని, నువ్వే తప్పు చేశావో నీకు తెలియదా అని గట్టి గట్టిగా అంటా ఉంటాడు. అప్పుడు పారు, పని మనిషిని కాఫీ అడగడం తప్పు కాదు కదా దశరథ అనగానే దశరథ, దీప పని మనిషి అని ఎవరు చెప్పారు, దీప పని మనిషి కాదు అనగానే జోష్న, మరి దీప్ ఎవరు అని అడుగుతుంది. అప్పుడు దశరథ, నా మేనల్లుడి భార్య, నా చెల్లెలి కోడలు. నీకు దీప పని మనిషేమో, కానీ నాకు నా ఇంట్లో మనిషి, నా బంధువు, నా ఆప్తురాలు, నా శ్రేయోభిలాషి, నా భార్య ప్రాణదాత అని అంటా ఉంటే పారు, ఎప్పుడో ఒకసారి ప్రాణం కాపాడిందని గతాన్ని గుర్తు పెట్టుకుంటే ఎలా దశరథ అని అంటది. వెంటనే దశరథ, గతాన్ని నువ్వు మర్చిపోతావేమో పిన్ని, నేను మర్చిపోను అని అనగానే పారు షాక్ అయిపోతుంది. కార్తీక్ ఏమో తనలో తాను, ఈ మాట పారుకి గట్టిగా తగులుతుంది అని అనుకుంటాడు. దశరథ, ఒక గతం మరొకరికి కథే కావచ్చు, కానీ అనుభవించిన మా వారికి మాత్రం అది జీవితం. దీప నా భార్య ప్రాణాలు కాపాడింది, ఆ సంగతి పక్కన పెట్టండి, తనిప్పుడు ఎవరు అని అడుగుతాడు. వెంటనే పారు, ఇప్పుడు కార్తీక్ భార్య కదా అనగానే దశరథ, జోష్న, నువ్వు చెప్పు, దీప ఎవరు, నిన్నే అడుగుతున్నాను, దీప ఎవరు అని అంటా ఉంటే జోష్న, ఎవరు అంటే ఏం చెప్పాలి అని అంటది. అప్పుడు దశరథ, పోనీ నేనే చెప్పనా. కార్తీక్ ఏమో తనలో తాను, ఇక మావయ్యని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది, ఇప్పుడు దీపే నా కూతురు అని చెప్తాడా ఏంటి అని అనుకుంటాడు. దశరథేమో, దీప పని మనిషి అనే దానికంటే ముందు తను కడుపుతో ఉన్న మనిషి, కడుపుతో ఉన్న మనిషికి కాఫీ తీసుకురా అని చెప్పడం తప్ప కాదా అనగానే పారు, తప్ప అంటే పని మనుషులు ఉండేది పని చేయడానికే కదా అని అంటది. కడుపుతో ఉన్న మనిషికి పని చెప్పడం తప్ప కాదా అని అడుగుతాడు. చెప్పు పిన్ని అని అంటా ఉంటే, కాఫీ కావాలంటే మరి ఎవరిని అడగాలి అని పారు అంటది. వెంటనే దశరథ గట్టిగా, జోష్నాని అడగాలి అని అంటాడు. అందరు షాక్ అవుతారు. ఏ, జోష్న తీసుకురాదా అని అంటా ఉంటే జోష్న, డాడీ, నేను ఎప్పుడైనా కిచెన్లోకి వెళ్ళడం నువ్వు చూసావా అనగానే దశరథ, ఇక మీదట చూడాలనుకుంటున్నాను అని అంటా ఉంటే జోష్న, అంటే కాఫీ నన్ను పెట్టమంటావా అని అడుగుతుంది. ఏడితే తప్పేంటి అంటున్నాను అనగానే జోష్న, నేనెందుకు పని చేయాలి అనగానే దశరథ, ఎందుకంటే దీప చెయ్యదు కాబట్టి అని అంటాడు. డాడీ అని జోష్న అంటది.
దశరథ గట్టిగా ఎస్. ఈ రోజు నుండి దీప నీకు గాని పిన్నికి గాని కాఫీలు టీలు ఇవ్వదు. పిన్ని నీకేదైనా అవసరమైతే జోష్నాని అడుగు, తనే ప్రిపేర్ చేసి ఇస్తుంది అని అంటా ఉంటే జోష్న వాళ్ళ తాతను చూసుకుంటూ జరిగిందంతా నిలబడి చూస్తున్నావే గాని నువ్వేం మాట్లాడవేంటి తాత, జోష్న ఎందుకు కాఫీ పెట్టాలని నువ్వు అడగవే అని అంటా ఉంటే దశరథ ఎవ్వరడిగినా నేను ఇదే మాట చెప్తాను అని అంటాడు. అప్పుడు శివనారాయణ ఏమైంది దశరథ నీకు, జోష్న మీద ఎందుకింత కోపం చూపిస్తున్నావు, ఇన్నాళ్ళు లేని అలవాట్లు రాని పనులు ఇప్పుడు ఎలా వస్తాయి అనగానే దశరథ నేర్చుకోవాలి నానా అని అంటాడు. వెంటనే శివనారాయణ అదే ఎందుకు అని అడుగుతాడు. దశరథ జోష్న పెళ్లి చేసుకోకుండా జీవితాంతం మన ఇంట్లోనే ఉండిపోతుందా నానా, ఈ రోజు కాకపోతే 2 నెలల తర్వాత అయినా మన ఇంట్లో నుండి వెళ్ళిపోయే మనిషే కదా, అదే ఒకరింటికి కోడలుగా వెళ్ళిపోయే మనిషే కదా, అక్కడ భర్తకి కాఫీ పెట్టదా, టీ కావాలని అడిగితే నాకు రాదు అని చెప్తుందా, అలా చెప్తే మన పెంపకం గురించి గొప్పగా చెప్పుకోరు, తప్పుగా చెప్పుకుంటారు. పెళ్లి కావాల్సిన పిల్ల మీర్జాపూర్ జమీందార్ గారి కూతురైనా సరే వంట వార్పు నేర్చుకోవాల్సిందే నాన్న, భర్తకి వండి పెట్టకపోవచ్చు, పిల్లలకైనా వండి పెట్టాలి కదా, అందుకే చెప్తున్నాను ఈ రోజు నుండి జోష్న ఇంటి పనులు నేర్చుకోవాల్సిందే, తన పనులు తను చేసుకోవాల్సిందే. నా వల్ల కాదు డాడీ అని జోష్న అంటది. ఎందుకు కాదు, నువ్వు చేయకపోతే నిన్ను వెనకేసుకొని వచ్చే నీ గ్రాణిని చేయమను అని అంటా ఉంటే కార్తికేమో సార్ మా ఆవిడ చేయకపోతే నేను చేస్తాను, మీరు నాతో ఎక్కడో వెళ్ళడం గురించి చెప్తానన్నారు, పదండి వెళ్దాం అని అంటా ఉంటే దశరథ అది కాదురా దీప అనబోతుంటే దీపకేం కాదు సార్, దీపకేం కాదు మీరు పదండి అని అంటాడు. దశరథ దీపా నువ్వు ఏ పనులు చేయడానికి వీల్లేదు, నువ్వైనా చెప్పు నానా అని అంటా ఉంటే కార్తీక్ చెప్తారులే గాని మీరు రండి సార్, మీరు రండి రండి అని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోగానే శివనారాయణ దశరథ బాధ మీకు అర్థమైందా అనగానే పారు అరుస్తుంటే బాధ అని అంటారేంటండి అని అంటది. అప్పుడు శివనారాయణ దీప కడుపులో పెరుగుతుంది వాళ్ళమ్మ అని దశరథ కాంచన నమ్ముతున్నారు, వాళ్లకో ఎమోషన్ ఉంది, దీప పడిపోయింది అంటే వాడి బాధ నేను అర్థం చేసుకోగలను, అమ్మా దీప నువ్వు కొన్ని పనులు తగ్గించుకుంటే మంచిది, నీ కోసం కాదు నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ కోసం అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీప వీళ్ళిద్దరిని చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అందరు వెళ్ళిపోగానే పారు జోష్నతో ఈ మధ్య మీ నాన్నకేదో అయిందే, అన్నిటికీ శివతాండవం చేస్తున్నాడు అనగానే జోష్న కోపంగా దీప మీద ఒక్క మాట కూడా పడనివ్వడం లేదు కదా అని అంటది. మీ నాన్న ఆలోచించేది సగం దీప గురించి అయితే సగం నీ గురించి అని అంటది. అప్పుడు జోష్న నా గురించా అని అడుగుతా ఉంటే పారు పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళే ఆడపిల్లవి, పనులు నేర్చుకోమని సూక్తులు చెప్తున్నాడు అనగానే జోష్న శుద్ధులు చెప్పడం కాదు కూతుర్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అని అంటూ ఉంటే పారు నువ్వే కూతురువి నిన్నే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు అనగానే జోష్న నీకు చెప్పినా అర్థం కాదులే, అంత అర్థం కాని విషయాలు ఏమున్నాయే అని పారు అడుగుతా ఉంటది. ఇటు కార్తీక్ బయట దశరథని మావయ్య ఎందుకు నీకంత ఆవేశం, నీ ప్రేమని తట్టుకోలేకపోతున్నాం, నీ కోపాన్ని తట్టుకోలేకపోతున్నాం, నువ్వు మాట్లాడేటప్పుడు అత్త కళ్ళు తెరిచుంటే దీపే తన కూతురని తెలిసిపోయి ఉండేది, హాల్లో అడ్డుపడకపోయి ఉంటే దీపే నా కూతురని చెప్పేసి ఉండేవాడివి అనగానే దశరథ సుమిత్రను చూస్తుంటే నిజం చెప్పకుండా ఉండడం నా వల్ల కావడం లేదురా, ఎందుకంటే నా భార్యని నేను మోసం చేస్తున్నాను అనిపిస్తుంది, జోష్నాని పిన్నిని చూస్తుంటే వాళ్ళు చేసిన పాపాలు గుర్తొస్తున్నాయి, నా కూతురు పడిన కష్టాలు గుర్తొస్తున్నాయి, తట్టుకోవడం నా వల్ల కావట్లేదురా అని అంటాడు. కార్తీక్ గట్టిగా అనుకు మావయ్య, ఎవరైనా వింటారు అనగానే దశరథ వినని ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా అనగానే కార్తీక్ అయితే అత్త బతకాలని లేదా నీకు అని అడుగుతాడు. కార్తీక్ అని దశరథ అంటాడు. అవును మావయ్య అని అంటా ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి కదా.